కొన్ని కొన్ని అపార్ట్మెంట్లలో ఎందుకు వాచ్మెన్ పెట్టుకుంటారో తెలియదండి. వాడికి దేనికి పనికిరాడు, తాగుతాడు, నిద్రపోతాడు. ఇవాళ మనకి పొద్దున్నే లక్ష్మి గారు అని ఒక ఆవిడ కామెంట్ పెట్టింది. దేనికి ఉంటారు మేడం వీళ్ళు? ఒక ఐరన్ బట్టలు చేయడు, ఎవరైనా వస్తే పట్టించుకోడు, ప్రతి కొరియర్ వాడు పైకి వచ్చేస్తాడు, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మన ఇంటికి డోర్ కొడతారు, భయంగా తలుపు తీయాల్సి వస్తుంది. ఏంటి బతుకులు మాకు? వాచ్మెన్ పెట్టుకునే ఉపయోగం ఏంటి మేడం అని అడుగుతున్నారు. అదే అడుగుతున్నా అందరు సెక్రటరీని. వాచ్మెన్ ఉన్నాడు దేనికి? దేనికి చెప్పండి మీరు? దేనికి చిత్తాలు ఇస్తున్నారు? వాడు ఐరన్ చేయకపోతే అతను డోర్ దగ్గర, లిఫ్ట్ దగ్గర కుర్చీ వేసుకున్నావు, లేకపోతే ఎలాగో కూర్చుని తన పని తను చేసుకోవాలి. ఐరన్ బట్టలు చేసుకోకపోతే ఈ ఉన్న వాళ్ళందరూ ఆ బట్టలు వేసుకుని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారా? మాకు ఐరన్ చేసి పెడతావా, మాకు ఐరన్ చేసి పెడతావని. అందరికీ పని వాళ్ళు ఉంటారు కదా. అపార్ట్మెంట్లో వాచ్మెన్ లేకపోతే వాచ్మెన్ భార్య ఉండాలి, లేకపోతే వాళ్ళ బంధువులు ఉండాలి, పైకి వెళ్ళే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ లేకుండా అపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరిని వదిలేస్తే రేపొద్దున ఎవరైనా వచ్చి ఏదైనా చేస్తే అపార్ట్మెంట్ సెక్రటరీ కానీ, ప్రెసిడెంట్ కానీ, వాచ్మెన్ కానీ వాళ్ళ ప్రాణాలు తీసుకొచ్చి ఇస్తారా? మెయింటెనెన్స్ తీసుకొని మేము అపార్ట్మెంట్కి సెక్రటరీలు, ప్రెసిడెంట్లు అని చెప్పుకోగానే సరిపోదు. అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ అంటే వాచ్మెన్ కానీ కంట్రోల్లో పెట్టడం. దేనికి పనికి రాకుండా వేస్ట్గా తాగేసి నిద్రపోయేదేంటి వేస్ట్గా అపార్ట్మెంట్లలో? తాగడాలేంటి డ్యూటీ టయాల్లో? తాగిన వాడు రేపొద్దున లేడీస్ ఒక్కళ్ళే ఉంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? అర్థం చేసుకోవాలి కదా మనస్తత్వాలని. లేడీస్ ఒక్కళ్ళే ఉంటారు, ఆ మగవాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోతారు. తాగేదేంటి అపార్ట్మెంట్లలో వాచ్మెన్లు? తాగి పడుకున్న వాడికి అపార్ట్మెంట్లో సెక్రటరీ, ప్రెసిడెంట్లు సపోర్ట్ చేసేదేంటి? ఐరన్ బట్టలు చేయని వాడిని అపార్ట్మెంట్లో తీసేకి ఏం చేస్తున్నారు? లేకపోతే వేరే ఐరన్ చేసుకునే వాడినన్నా ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేయనప్పుడు అపార్ట్మెంట్ దేనికి? ఆలోచించండి అందరూ. మీకున్నాయా లేవు ఇట్లాంటి ప్రాబ్లమ్స్? లేదంటే నా మాట వెనక్కి తీసుకుంటాను. ఉంటే కనుక కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి. ఓకే.